ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన దేవుడవునైనా, కృపగల దేవుడవు, మమ్మల్ని కాపాడి సంవత్సరం వెంబడి సంవత్సరము మా పట్ల చూపుతున్న కృపను బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మీరు మాతో ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాకు తోడుగా ఉండి మాకు ఇచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించినట్టుగా, ఆరాధించినట్లుగా ఈ యొక్క సంవత్సరంలో మొదటి నెలలో చివరి వారంలో ప్రభా ఈ విధంగా మేము కూడుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాతో ఉన్నారు నాయనా. పాటలో మీరు మాకు తోడుగుండి చేసిన సహాయాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధించుట్లో పరలోకం నుండి మీ యొక్క స్వరమును మాకు వినిపించినప్పుడు ప్రభా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలాగిన మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని కోరుచున్నాం, కృప చూపమని కోరుచున్నాం. మీరే మాతో ఉండమని కోరుచున్నాం. మీ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవాతి దేవుడు మరి నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో మనల్ని నడిపిస్తూ ఈ యొక్క మొదటి నెలలో, సంవత్సరం మొదటి నెలలో చివరి వారంలోనికి మనం వచ్చాం. ఇంతవరకు ఆయన మన పట్ల చూపిన మేలును బట్టి మనం ఎంతగానో ఆయనకి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఈ విధంగా మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలుగా మనము ఒకరికొరకు ప్రార్థన చేసుకుంటూ, మరి మీ అందరి నిమిత్తము నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. అదే సమయంలో మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒకరినొకరు కలుసుకునే వారంగా ఉంటాం. ఈ దినాన్ని ఆరాధన నిమిత్తమే మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఈ దినాన్ని, ఈ యొక్క మాటను మనం తీసుకుంటున్నప్పుడు మధ్యలో ఒక మాట ఉంది. ఏమున్నదంటే, జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. జన సమూహములు, యేసుక్రీస్తు ప్రభువుని జన సమూహములు వెంబడిస్తున్నాయి. జన సమూహములు ఆయనను వెంబడిస్తున్నాయిగా ఉంటున్నాయి. ఆయన కొండ ఎక్కి మరి జన సమూహములు చూసి కొండ ఎక్కి కూర్చుండి మరి వారికి బోధించిన వాడుగా ఉంటున్నాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడ్డది. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన కొండ దిగి వచ్చుచుండగా బహుజన సమూహము ఆయన్ని వెంబడించిరి. ఈ విధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని సమూహములు, జన సమూహములు వెంబడిస్తున్నాయి. ఇంతకీ ఆయన దగ్గర ఏముంది అని ఆయన వెంబడిస్తున్నాయి. ఆయన దగ్గర ఏముంది అని ఆయన వెంబడిస్తున్నాయి. మొట్టమొదటి విషయము 130వ కీర్తన 4 తీసిన వారు చదవండి. ఆయన వెంబడించలో గల ఉద్దేశం, ఆయన యొద్ద ఏం దొరుకుతుంది? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. మొట్టమొదటిగా ఆయన దగ్గర ఏం దొరుకుతుందండి? క్షమాపణ. నిజమే. మన యొక్క పరిస్థితి ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాం? మరి ఏ విధంగా ఉన్న సమయంలో ఆయనను వెంబడించినప్పుడు ఆయన యొద్ద మనకు దొరుకుతుంది ఏంటంటే, మొట్టమొదటిగా క్షమాపణ. క్షమాపణ నిజంగా మనకు అవసరమా? క్షమాపణ. రోమీయులకు రాస్తూ 3వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, వీరందరూ పాపంలో ఉన్నారు కాబట్టి
వీరికి క్షమాపణ అనేది అవసరం. లేకపోతే మనకి ఏం జరుగుతుంది? పుట్టినప్పుడు మనం ఎలాగున్నాము అని అంటే పాపంలో జన్మించిన వారంగా ఉంటున్నాము. అదే సమయంలో యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో ఈ విధంగా ఉంటుంది. ఏముంటుంది అని అంటే, నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి అని ఉంటుంది. బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉన్నామంట. మధ్య భాగం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మాట. అసహ్యంగా ఉన్నా మనం ఎక్కడికి వెళ్తాము? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను ఎవరంటండి? అసహ్యులు. మనం పుట్టినప్పుడు ఎలాగున్నామండి? అసహ్యం. ఈ అసహ్యులు అందరూ, వీరంతా ఆ లిస్ట్ ఉంది. తర్వాత ఏమున్నదండి? వీరందరూ ఎక్కడికి వెళ్తారండి? అగ్నిమండు గుండములో పాలు పొందరు. ఇది 2వ మరణం. అంటే పుట్టినప్పుడే అసహ్యంగా ఉన్నాము, పాపంలో ఉన్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? నరకానికి పాత్రలుగా ఉంటున్నాం. ఈ నరకాన్ని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయనను వెంబడిస్తున్న మనకి మొట్టమొదటిగా దొరికింది ఏంటి అని అంటే క్షమాపణ. క్షమాపణ దొరికింది. నిజమే, ఈ లోకంలో ఈ దినాన్ని మనము దేవుని బిడ్డలుగా ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు నన్ను క్షమించాడు, ఆయన రాజ్యంలో నేను ఉంటాను ఒక దినాన్ని, ఆయనతో పాటు నేను ఉంటాను ఒక దినాన్ని, ఆయనతో సహవాసం చేస్తాను ఒక దినాన్ని అన్న నిరీక్షణ కలిగిన వారమై మన యొక్క యాత్రా జీవితం కొనసాగిస్తున్న ఈ సమయంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు దొరికింది ఏంటండి? క్షమాపణ. రెండవదిగా ఏం దొరికిందో చూద్దాం. 130వ కీర్తన 7 చదవండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణమైన విమోచన. రెండవదిగా ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే సంపూర్ణమైన విమోచన. మొట్టమొదటిగా ఆయన యొద్ద క్షమాపణ, రెండవదిగా సంపూర్ణమైన విమోచన. ఈ విమోచన అనే పదాన్ని మనం తీసుకుంటే 49వ కీర్తన 7లో ఒక మాట రాయబడ్డది. కీర్తనలో 49:7, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడంట. మరి ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే మనకి ఏం దొరుకుతుందండి? సంపూర్ణమైన విమోచన. ఒకవేళ విమోచన దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఈ మాట 49వ కీర్తన 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరు రాశారండి ఈ మాట? కోరహ్ కుమారులు రాశారు. ఎందుకు రాశారు అని అంటే, కోరహ్ కుమారులు ఒకనాడు ఆ కోరహు తిరుగుబాటు చేశాడు. దేవుని యొక్క ఉగ్రత ఆ కోరహు మీద పడినప్పుడు అక్కడున్న ప్రజలు కోరహుతో పాటు కొంతమంది చనిపోయారు. కానీ సంఖ్యాకాండము 26వ అధ్యాయం 10-11 వచనం చూస్తే కోరహు కుమారులు చావలేదు అనే మాట రాయబడ్డది. అంటే కోరహు కుమారులు చూశారు తన తండ్రి ఏ విధంగా చనిపోయాడు. అరే, మా తండ్రి మీద మేము ఇంత ఆశ పెట్టుకున్నామే, మా తండ్రి ఎంతో కార్యం చేస్తాడనుకున్నామే, మా తండ్రే సమస్త పరిస్థితుల నుంచి విడిపిస్తాడనుకున్నామే, మా తండ్రే ఆయనే విడిపించుకోలేకపోయాడు, మమ్మల్ని ఏం విడిపిస్తాడు అని కోరహు కుమారులు అనుభవంతో ఈ మాట రాశాడు. ఏమని రాశాడంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేదు. ఒకవేళ విమోచింపబడకపోతే పరిస్థితి ఏమవుతుంది? 49వ కీర్తన 14లో ఉంటుంది అది. వారు పాతాళములో మందగా కూర్చబడదురు, మరణము వారికి పాతాళములో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరి. పాతాళంలోనికి వెళ్ళిపోతారు. సంపూర్ణ విమోచన లేకపోతే ఎక్కడికి వెళ్తారండి? పాతాళంలోనికి. ఆ పాతాళంలోకి వెళ్తే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటేయు ఉంటుంది. ఆ యొక్క ధనవంతుడు పాతాళంలో ఉండి కేకలు వేస్తున్నవాడుగా ఉంటున్నాడు, యాతన పడుతున్నవాడుగా ఉంటున్నాడు. నీటి చుక్క కూడా దొరకని ప్రదేశము ఆ యొక్క పాతాళం.
ఎవడునూ ఏ విధంగానూ తన సహోదరుని విమోచించలేడు. విమోచించకపోతే వారు పాతాళంలోకి వెళ్తారు. పాతాళంలో భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పాతాళంలోంచి తప్పించేవాడు ఎవరు? ఈయననే సంపూర్ణ విమోచన కలిగించేసేవాడు. ఈ పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారే ప్రజలందరినీ ఆనాడు ఆది కాండము అబ్రహాం సమయంలో ఉన్న కొందరు భక్తులు చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. ఏమనంటే, అరే అందరూ పాతాళంలోకి వెళ్తే ఎవరు తప్పిస్తారు, ఎవరు విమోచిస్తారు అని వారు చర్చించుకుంటున్నారు. వారు ఎవరు అనంటే 33 యోబు గ్రంథము 23-24 వచనాల్లో ఉంటుంది. యోబు యొక్క స్నేహితులు 33 యోబు గ్రంథము 23-24 వచనాలు. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండినేలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా, అది అద్భుతము. ఒకడు మధ్యవర్తిగా రావాలి. ఎవరు అయినా వేలాది దూతల్లో గనుడగు ఒకడు మధ్యవర్తిగా వస్తేనే మనం పాతాళంలోనికి వెళ్లకుండా తప్పింపబడతాము. ఎవరు ఆ మధ్యవర్తి? 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన మధ్యవర్తిగా వచ్చినప్పుడే ఇది ఎవరు చర్చించుకుంటున్నారు? పూర్వకాలంలో భక్తులు, ఆ యొక్క యోబు స్నేహితులు ఎవరు తప్పిస్తారు ఈ పాతాళంలోనికి వెళ్లకుండా అనంటే, వేలాది దూతల్లో గనుడగు ఒకడు రావాలి అని ఆనాడే డిసైడ్ అయింది. కొంతకాలం అయిన తర్వాత దేవుడు తన లోకమును ఎంతో ప్రేమించెను, తన ప్రియ కుమారుని లోకానికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మధ్యవర్తిగా వచ్చి మనందరి నిమిత్తము ఆయన సిలువలో రక్తం కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ రక్తంలో మన ప్రతి పాపం కడిగి శుద్ధులుగా చేసి ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. పాతాళంలోకి మనం వెళ్లకుండా ఈ మధ్యవర్తి వచ్చాడు. సామాన్యంగా మధ్యవర్తులు ఉంటారు. ఆ యొక్క పరిస్థితుల్లో మధ్యవర్తిగా ఉన్నప్పుడు వారు కొన్ని లిమిట్స్లో ఉంటారు. ఇది దాటిందంటే మాకు సంబంధం లేదు అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా కాదు. మనందరి నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, మధ్యవర్తిగా వచ్చాడు. కాబట్టి ఆయన ఎంత చక్కటి కార్యం చేశాడంటే, పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆ యొక్క తండ్రితోని సమాధానపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఇది మధ్యవర్తి చేసే పని. లేదంటే మనం పాతాళంలోనికి వెళ్ళే వారంగా ఉంటాం. పాతాళంలో నిత్యము మండుచున్నే వారంగా ఉంటాం. అందులోంచి తప్పించాడు. అందుకనే జన సమూహములు ఆయన వెంబడిస్తున్నారంటే కారణం ఏంటంటే, ఆయన యొద్ద ఏం దొరుకుతుంది? మొట్టమొదటిగా క్షమాపణ, రెండవదిగా సంపూర్ణ విమోచన, మూడవదిగా 130వ కీర్తన 7వ వచనం. కీర్తనలో 137, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప. మొట్టమొదటిగా పాప క్షమాపణ, రెండవదిగా సంపూర్ణ విమోచన, మూడవదిగా కృప. ఈ కృప ద్వారా ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు 2వ అధ్యాయం 5వ వచనంలో కృప ద్వారా మనము రక్షింపబడి ఉన్నాము అంటే పాప క్షమాపణ దొరికింది, సంపూర్ణ విమోచన దొరికింది. ఆ విధంగా రక్షింపబడిన ఈ కృప మనల్ని ఏం చేసింది అని అంటే, ఎక్కడికి నడిపిస్తుంది అనేది ఒక్కసారి పాత నిబంధనలో ఆది కాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి ఇప్పుడు. ఆది కాండము 24, 26, 27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రామును నా యజమాన్ దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, తన కృపను సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. కృప ఏం చేసిందంటే, ఈ యొక్క దాసుడిని, అబ్రహాం యొక్క దాసుడిని ఆ యొక్క
బంధువుల ఇంటికి నడిపించిందంట. సరి అయిన మార్గంలో నడిపించింది కృప. అంటే మనల్ని కూడా కృప ద్వారా మనం రక్షింపబడిన మనము ఒక దినాన్ని మన పరలోకపు యజమానుని యొక్క బంధువుల దగ్గరికి చేరుకునే వారం ఉంటాం ఒక దినాన్ని. ఈ కృప మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకని 31:3 ఇర్మియాలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడ్ల కృప చూపుతున్నాను. ఈ కృప ఏం చేస్తుంది అని అంటే, గమనించండి. ఇప్పుడు గత సంవత్సరం అంతా ఎన్నో మార్లు మనం పడిపోయామా లేదండి? అంటే పడిపోవడం అంటే పాపంలో, అంటే దేవునికి అవిధేయతగా జీవించామా లేదా గత సంవత్సరంలో? కానీ 31 డిసెంబర్ నాడు ఒప్పుకున్నామా లేదండి? ఒప్పుకున్నాం కదా, సామాన్యంగా ఒప్పుకుంటాం. నేను కూడా ఒప్పుకున్నాను లేండి. ఒప్పుకున్న తర్వాత నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానం తీసుకున్నాక ఆనందం అనేది మనలో ఉన్నది. ఆ ఆనందము, ఆ వాగ్దానం చూశాక అదే ఆనందంతో ఈ క్షణంలో కూడా ఉన్నామా? లేకపోతే ఈ మధ్యలో 25 దినాలు 26వ దినంలో ఎక్కడో ఒక చోటన పడిపోయి ఉన్నామా? పడిపోయి ఉండొచ్చు. అంటే మన యొక్క తలంపు చాలు దేవుని నుంచి బహుదూరంగా వెళ్ళిపోవడానికి. ఈ తలంపుని బట్టి దూరంగా వెళ్ళిపోతే ఆ క్షణంలో మనం తప్పిలో పడిపోయినట్టే, పాపంలో పడిపోయినట్టే. ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళామో పాపంలో పడిపోయినట్టే. అందుకనే పాపములో పడినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడతాడు మనతోని, నా కుమారుడా, నా కుమార్తె, ఆ యొక్క మార్గంలో వెళ్ళొద్దు, అది తప్పు మార్గము, నా దగ్గర అంటే మనలో పశ్చాత్తాపం కలిగి తిరిగి ఆయన దగ్గరికి వస్తాం చూసారా? ఆ సమయంలో క్షమించడమే కృప. అందుకనే ఈ కృప ఈ విధంగా మనతో మాట్లాడుతూ మనం సరిచేస్తూ ఒక దినాన్ని మన పరలోకపు యజమాని దగ్గరికి తీసుకువెళ్తుంది. విడువక నీ ఎడ్ల కృప చూపుతున్నాను. దేవుని యొక్క ప్రేమ చూడండి, ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వెంబడిస్తుంటే మొట్టమొదటిగా మనకు దొరికింది ఏంటండి? క్షమాపణ, పాప క్షమాపణ. రెండవదిగా సంపూర్ణ విమోచన. మూడవదిగా కృప. ఈ కృప ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుండగా ఉంటుంది. నిజమే, ఎన్ని మార్లు పడిపోయాము. ఆ కృపతో దేవుడు మనకి ఈ దినాన్ని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానము? ఎందుకంటే నా జీవితంలోనే దేవుడు నాతో మాట్లాడిందే మీతో పంచుకుంటున్నాను. బహుశా మీతోను కూడా మాట్లాడినప్పుడు, మనందరితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి, ఆయన క్షమించే విధానాన్ని బట్టి మన దేవాది దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారం ఉంటాం. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టింతును, మరలా తంబూరులను వాయింతువు, సంబరపడు వారి నాట్యంలో కలిసేదవు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఒక పదం రాయబడి ఉంది. ఏంటి అంటే, ఇశ్రాయేలు కన్యక, ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తూ, ఇశ్రాయేలు కన్యక, ఆ యొక్క పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలుస్తూ, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ఆ తర్వాత రాయబడ్డది, ఏం రాయబడ్డదండి? నీవు మరలా అనే పదం చాలా ఇంపార్టెంట్. అందుకని బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి పదము చాలా అర్థవంతమైనతో కూడిందనమాట. మరలా అండర్లైన్ చేసుకోవచ్చు మనం. మరలా అంటే ఏంటి అని అంటే, ఒకప్పుడు నాతో పాటు ఉన్నావే, నా సంతోషంలో ఉన్నావు, నా బిడ్డల మధ్యలో ఉన్నావు, దేవుని మందిరంలో ఉన్నావు, ఎక్కడో తప్పిపోయావే, మరలా నేను తీసుకొని వస్తున్నాను. మరలా నీవు తంబుర్లు వాయింతువు, సంబరపడువారు నాట్యంలో, దేవుని బిడ్డల మధ్యలో నీవు కలిసేదవు అని ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడో చూడండి ప్రభు. గత సంవత్సరం మాట వదిలేయండి, 25 దినాలు దేవుని కొరకు ఎక్కడో ఒక చోట మనం పడిపోయినప్పటికీ దేవుడు ఈ దినాన్ని ఎంతో కృపతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును, నీవు మరలా తంబూరులు వాయింతువు, సంబరపడు వారి నాట్యంలో కలిసేదవు. దేవుడు తిరిగి, ఇది మీతోని కాదు, ముందుగా నాతో మాట్లాడాడు ప్రభు, నాతోనే మాట్లాడాడు కాబట్టే తిరిగి నేను రాగలిగాను.
ఒకే ఒక పరిస్థితి నా జీవితంలో అనేకమైన మార్పులు, ఒక బలమైన ఫోన్ కాల్ వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేసింది గత వారంలో. అయినప్పటికీ దేవుడు మళ్ళీ నన్ను సమకూర్చుకున్నవాడుగా ఉంటున్నాడు, దగ్గర చేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. తనతో పాటు మరలా నన్ను క్షమించి, నిజమే ఏంటి ఈ పరిస్థితి ఇలాగైపోయింది, ఇలాగుంటుందా, కష్టాల్లో వెళ్తుంటే ఇంకా కష్టాలు ఏంటి అని ఒక చిన్న తలంపు రావడం చాలు, వెంటనే ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే శత్రువు చూస్తూ ఉంటాడనమాట. ప్రతివాడును తన స్వకీయ దురాశలకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఒక్క తలంపు వచ్చింది నాకు, అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు శత్రువు. ఏంటి అంటే ఇంకా కష్టాలైనా నా జీవితము అని అనుకున్నాను అంతే. ఆ ఒక్క పదం నాలో వచ్చింది, ఆలోచన వచ్చింది, శత్రువు అది ఛాన్స్ తీసుకున్నాడు అంతే. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే నేను సరి చేసుకోవడం జరిగింది. నిజమే, మన జీవితంలో ప్రభువు మాట్లాడేవాడుగా ఉంటాడు. అదే కృప అంటే. ఈ కృపతోనే మరలా మన దగ్గర తీసుకొని ఒక దినాన్ని మనము పరలోకపు యజమాని దగ్గరికి వెళ్ళేవారంగా ఉంటాము. ఎంత అద్భుతమో చూడండి. 3 విషయాలు చూసాము. ఆయన యొద్ద దొరికే 3 విషయాలు. మొట్టమొదటిగా ఏముందండి? క్షమాపణ, పాప క్షమాపణ. రెండవదిగా సంపూర్ణ విమోచన. మూడవదిగా కృప. నాలుగవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనందరికీ కంఠస్థం. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అనగానే ఇప్పుడు మన మైండ్లో ఒక పదం వచ్చేసింది, ఒక ఆలోచన వచ్చింది. విశ్రాంతి అంటే ఏంటి అనుకుంటున్నారండి? చెప్పండి మనలో అన్నమాట. విశ్రాంతి ఏదో ఒకటి చెప్పండి, ఏం పర్లేదు. రిటైర్డ్ అయిపోయాక విశ్రాంతి, ఇది బాగుంది. మీరు గవర్నమెంట్ టీచరా ఇవన్నీ కాదా? రెస్ట్, ఇంగ్లీష్లో చెప్తున్నారు ఎవరు రెస్ట్ అని, బాగుంది. సెలవు ఇట్లాగా. నాకు ఒకసారి ఇలాగే అలంకరింపబడిన రాజును కన్లారా చూచెదవు, బహుదూరము వ్యాపించిన దేశం నీకు కనబడినని ఆ వాగ్దానం రాగానే నేనేమనుకున్నాను తెలుసా అండి? అదే అక్కడికి వెళ్ళిపోతాను అని అనుకున్నాను. విశ్రాంతి అనగానే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాము అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది విశ్రాంతి అనే పదానికి? ద్వితీయోపదేశకాండము 33:25. ఇది చాలా ప్రాముఖ్యమైంది. 33:25 ద్వితీయోపదేశకాండము. నీ కమ్ములు ఇనుపవియు ఎత్తవి ఉండును, నీవు బ్రతుకు దినముల్లో విశ్రాంతి కలుగును. విశ్రాంతి దగ్గర నెంబర్ ఏమన్నా ఉన్నదండి? 3. కిందనేముందండి 3 దగ్గర? బలము. విశ్రాంతి, బలము. డైరెక్ట్గా ఇంగ్లీష్ బైబిల్లో స్ట్రెంగ్త్ అనే పదం రాయబడ్డది, కానీ తెలుగు బైబిల్లో విశ్రాంతి అనగానే అక్కడ 3 అని పెట్టి ఏం పెట్టాడండి అక్కడ? బలము. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి బ్రాకెట్లో బలంనిస్తాను అని అంటున్నాడు ప్రభు. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకు ఆ బలము అని అంటే, ఈ బలము మనం పరలోకం చేరే వరకు ఈ బలం ఉండాలి. పరలోకం, ఎందుకంటే శత్రువు చాలా బలవంతుడు, కానీ మనలో ఉన్న దేవుడు వానికంటే బలవంతుడు. కాబట్టి వాణ్ణి ఓడించడానికి ఈ బలం అవసరము. అదే వాక్యము. ఎలాగా చెప్తాడు చూడండి. తీయవసరం లేదని రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఆదికాండం 26:16లో అబీమెలెకు అంటాడు ఇస్సాకుతో, నీవు మాకంటే బహుబలము కలవాడవు అని అంటాడు. ఇస్సాకుతోని అబీమెలెకు అనే రాజు ఏమంటాడు? నీవు మాకంటే బహుబలము గలవాడవు అంటున్నాడు. ఎందుకన్నాడు అని అంటే, ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరమున
నూరంతల ఫలం పొందాడు. ఏ పరిస్థితుల్లో వేసాడు ఆ విత్తనము అంటే, ఆదికాండం 26:1 అబ్రహాం దినముల్లో వచ్చిన మొదటి కారు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చాను. కరువు ఉన్నప్పుడు ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. మిగతా వారందరూ ఫలం పొందలేదు. అందుకని ఆ రాజు చూసి, నీవు మాకంటే బహుబలం గలవాడవు అని అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆదికాండం 26:12 ఉంటున్నాడు, ఆ దేశమందున్న వాడై విత్తనము. అదే ప్రాముఖ్యమైనది. విత్తనము అండర్లైన్ చేసుకుంటే, ఆ విత్తనాన్ని లూకాసు వార్త 8:11 ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. అది ఆ వాక్యం మనములో ఉంటే బలంగా ఉంటాము. అప్పుడు శత్రువు ఓడించగలము. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నాక వెంటనే ఎవడొచ్చాడండి? అపవాది. ఉపవాసం అయిపోయిన 40 దినాలకి ఆ రోజుల్లో, ఈరోజు నేను మీ దగ్గర రావడానికి ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాను, కానీ వాడికి గూగుల్ మ్యాప్ అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చాడు. కానీ బాప్తీసం ఇచ్చి యోహానికి తెలియదు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో. గమనించండి, బాప్తీసం ఇచ్చి యోహానికి తెలియదు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో, కానీ ఆ అపవాదికి తెలుసు. వెంటనే 40 దినాలు అవగానే డైరెక్ట్గా వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడు. రొట్టెలు తేవచ్చు కదా, తేలేదు. అంటే నా మాట వినాలి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడు. వెంటనే వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడండి? వాక్యం ద్వారా. వెంటనే వాడు ఓడిపోయాడు, అక్కడే పడిపోయాడు, విడిచి వెళ్ళిపోయాడు. వాక్యము అదే బలం మనకి. బాప్తీసం ఇచ్చి యోహానికి తెలీదు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో. ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే శిష్యులను పంపి, మేము నీ కొరకే కనిపెట్టాలా లేకుంటే మరొకడు వస్తారా అని అన్నారండి. అన్నాడు. ఆయనకే క్లారిటీ లేదు. అప్పుడు దేవుడు ఆయనకి చెప్పాడు, మొత్తం అంతా బోధించాడు. కానీ సాతాను చూడండి, బలంగా వచ్చి ఎంత చక్కగా మాట్లాడాడు. అదే సమయంలో వాక్యం ద్వారా సాతాన్ని ఓడగొట్టాడు. అదే బలం అన్నమాట. వాక్యము అనేది బలము. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా, నా యొద్దకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఆయనే వాక్యము. ఆయనే వాక్యము. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. ఆ యోహాను 1:14 ఏమని చెప్తుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తుంది. ఆ వాక్యంతో సహవాసం చేస్తే, అందుకని నా దగ్గరకు రండి, నేను మీకు బలాన్ని ఇస్తాను అని అంటున్నాడు. బలముతోనే అపవాదిని ఓడించి ఒక దినాన్ని పరమకాణాన్ని చేరేవారంగా ఉంటాం మనము. 4 విషయాలు చూసాం. మొట్టమొదటిగా ఆయన యొద్దకు వస్తే ఏం జరుగుతుందండి? పాపక్షమాపణ. రెండవదిగా సంపూర్ణ విమోచన. మూడవదిగా కృప. నాలుగవదిగా విశ్రాంతి, బ్రాకెట్లో బలము. చివరిగా ఇర్మియా గ్రంథము 29:12 ఇర్మియా 29:12 నాకు మొరపెట్టుదురేని మీరు ప్రార్థన చేస్తూ ఒత్తిరేని. ఇది ఎంత అద్భుతమో చూడండి. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తానంట, మన మొర వినేవాడుగా ఉంటాడంట, ఆలకించేవాడుగా ఉంటాడంట. నేటి దినాల్లో ఎంతోమంది మనల్ని అడుగుతూ ఉంటారు. నా విషయం చెప్తున్నా. పరిచర్యలో ఉన్న కొత్త దినాల్లో, ప్రారంభ దినాల్లో ఒక చోటకి మినిస్ట్రీకి వెళ్ళాను. అయిపోయింది. మినిస్ట్రీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని దినాల తర్వాత, ఆల్మోస్ట్ నెలల తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి మినిస్ట్రీకి వెళ్ళాను. అంతా అయిపోయింది, మినిస్ట్రీ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ సగం అయిపోయాక కొంతమంది కలుస్తున్నారు, అలా అయిపోయింది. ఒక వృద్ధురాలు నడుచుకుంటూ వస్తుంది. నేను ఈవిని చూశాను ఒకసారి అన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసానా అంటే, అదే మందిరం కాబట్టి చూసుంటాను. ఆవిడ దగ్గరికి వచ్చి, నాయన నా కోసం ప్రార్థన చేస్తున్నావా అని అడిగింది. ఏం చెప్తానండి అప్పుడు నేను? తప్పించుకోవాలి కదా, చేస్తున్నాను. తప్పు కదా అది. చేస్తున్నా అంటే, నా పేరు ఏంది నాయన అని అన్నది. ఏం పేరు పెట్టాలి ఇప్పుడు ఆమెకి?
అదే మనము అలాంటి వారము. కానీ మన దేవుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను వింటాను అని అంటున్నాడు. ఆ రోజు నేను సరి చేసుకున్నాను. ముందు అడిగిన వెంటనే చేసేవాడిని ప్రార్థన, తర్వాత మర్చిపోయిన తర్వాత సంగతి. కాలక్రమంలో ఇంటికి వెళ్ళాక రాసుకోవడం మొదలుపెట్టాను. ఎవరు అడిగారు వాళ్ళ కోసం రిక్వెస్ట్లు. అంటే నిజంగా ప్రార్థన చేస్తున్నామా ఇతరుల కొరకు? కానీ మనం మర్చిపోకపోయినా దేవుడు మాత్రం మన ప్రార్థన విని జవాబిచ్చేవాడుగా ఉంటాడు. అది ఆయన దగ్గరికి వస్తే మనకు కలిగే గొప్ప ఆనందం. ఎందుకంటే రక్షింపబడి అంటే పాప క్షమాపణ, సంపూర్ణ విమోచన, అదే సమయంలో కృప ద్వారా రక్షింపబడి మనము దేవుని కొరకు జీవిస్తున్న సమయంలో శత్రువు అనేకమైన దాడులు చేస్తే ఆ సమయంలో ప్రార్థన చేస్తే ఆయనకి బలం ఇవ్వడమే కాదు, పరిస్థితులన్నిటి నుంచి విడిపించేవాడుగా ఉంటాడు. ఇందుకే జనులందరూ ఆయన వెంబడిస్తున్న వారుగా ఉంటున్నారు. అదే సమయంలో మనమందరం కూడా ఆయన వెంబడించే వారంగా ఉండడానికి గల కారణము మొట్టమొదటిగా మనకేం దొరికిందండి? పాప క్షమాపణ. రెండవదిగా సంపూర్ణ విమోచన. మూడవదిగా కృపే నడిపిస్తుంది మనల్ని. నాలుగవదిగా విశ్రాంతి, బ్రాకెట్లో బలం అని చెప్పాను. ఐదవదిగా మనవి ఆలకించేవాడుగా ఉంటాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? మనం ఎన్నుకుంటాం, నాయకులను ఎన్నుకుంటాం. ఎలక్షన్స్ కాకముందు మన మాట వింటాడు, ఎలక్షన్స్ అయిన తర్వాత విన్నాడు. మనం వినాలి. భలే చెప్పారు, మనం వాళ్ళ మాట వినాలి. ఇంకా అది కానీ దేవుడు మీ మాట నేను వింటాను అని అంటున్నాడు. ఏది? ఇన్ని కార్యాలు చేసిన తర్వాత మీ మాట నేను వింటాను అని అంటున్నాడు. ఇటువంటి ప్రేమగల దేవుణ్ణి, మన కొరకే రక్తం కార్చిన దేవాది దేవుణ్ణి, మన కొరకే శిలువ మీద కార్చిన ఆ రక్తాన్ని బట్టి, ఆ రక్తంలో మనకు దొరికిన క్షమాపణ బట్టి ఈ దినాన్ని మన ప్రభువుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారం ఉందాం. రండి ఆరాధనలోని ప్రవేశిద్దాం.